కొమరంభీం జిల్లా కౌటాల మండలంలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. కుర్భంకర్, అజయ్ అనే ఇద్దరు వ్యక్తులు బీహార్ రాష్ట్రంలో 2 నాటు తుపాకులు కొనుగోలు చేశారు. వాటితో మండల కేంద్రంలోని ఓ ఫెర్టిలైజర్ యజమాని డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు దిగారు. తమకు 50 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేకుంటే ఫెర్టిలైజర్ యజమాని కుటుంబాన్ని కాల్చి చంపుతామని దొక బెదిరింపు లేఖ రాసి పెట్టారు. నవంబర్ 15న ఫెర్టిలైజర్ యజమాని బైక్ పై వెళ్తుండగా అజయ్ అతన్ని అడ్డగించి తుపాకీతో కాల్చే క్రమంలో తప్పించుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకుని వారి వద్ద నుంచి 2 నాటు తుపాకులతో పాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ నితికా పంత్ తెలిపారు. ఎక్స్టార్షన్ డబ్బులు ఇవ్వడానికి బెదిరింపు కంటెంట్స్ ఉన్నాయి. ఆ సేఫ్ సీసీటీవీలో కూడా ఒక పర్సన్ బ్లాంకెట్ లో కవర్డ్ లెటర్ పెడుతున్నప్పుడు కనిపిస్తున్నది. మొదటి పెటిషనర్ కి, కంప్లైనెంట్ కి ఇది ప్రాంక్ కాల్, ప్రాంక్ అనుకున్నారు అండ్ ఏం యాక్షన్ తీసుకోలేదు. తర్వాత సెప్టెంబర్ లో మళ్ళీ ఒక కాల్ వచ్చింది కంప్లైనెంట్ కి. కాల్ లో చెల్లింపు చేయండి లేదా కుటుంబానికి హాని వస్తున్నది, అదే ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ అక్యూజ్డ్ ట్రైన్ లో ఒక ఫెలో ప్యాసింజర్ కి ఫోన్ నుంచి చేశారు. ఈ కాల్ రిసీవ్ చేసి తర్వాత పెటిషనర్ తమ్ముడు రాస్తే దారినిలో ఒక టార్చ్ లైట్ నుంచి దారినిలో అక్యూజ్ అడ్డపెట్టారు, బ్లాక్ చేశారు, ఫ్లాష్ చేశారు టార్చ్ లైట్. అండ్ ఆ సేఫ్ కొన్ని గన్ షాట్ కి ధ్వని కూడా విన్నాడు పెటిషనర్ తమ్ముడు. సో అక్టోబర్ 18th కి పెటిషనర్ కంప్లైనెంట్ పోలీస్ స్టేషన్ వచ్చేసి ఒక కంప్లైంట్ ఇచ్చారు. దాని ప్రకారం క్రైమ్ నంబర్ 159 2025 కోటాల పోలీస్ స్టేషన్ లిమిట్స్ అండర్ సెక్షన్ 351 బెదిరింపు కంటెంట్స్ కోసం ఒక ఎఫ్ఐఆర్ చేశాము. మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ అక్యూజ్డ్ బైక్ లో మూవ్మెంట్ మళ్ళీ చేస్తున్నారు. అదే ఫ్యామిలీకి బెదిరించడానికి మూవ్మెంట్ చేస్తున్నారు. పోలీస్ వాళ్ళ SHO అండ్ టీమ్ వెహికల్ చెకింగ్ అప్పుడు, ఎన్నికల గురించి వెహికల్ చేసినప్పుడు సస్పిషియస్ మూవ్మెంట్ ఉంటే అక్యూజ్డ్ కి పట్టుకున్నారు. అడిగినప్పుడు వాళ్ళ కన్ఫెస్ చేశారు ఈ అదే క్రైమ్ లో వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంది, అదే కన్ఫెస్ చేశారు. వాళ్ళ దగ్గర, ఈ అక్యూజ్ దగ్గర చాలా ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ దొరికినాయి. 1 కంట్రీ మేడ్ పిస్టల్, 1 తపంచా, 2 magazines, 15 live rounds, 1 big bullet, 5 empty cases.